మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ క్వాంటం మిషన్లో భాగంగా ఐబిఎం మరియు టీసీఎస్ మరియు ఎల్&టీ సంస్థల భాగస్వామ్యంతో భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 156 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ ఇక్కడ కొలువుదీరనున్నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఏ కంపెనీలతో ఐబిఎం, టీసీఎస్, ఎల్&టీ సంస్థల భాగస్వామ్యంతో 156 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను అమరావతిలో కొలువుదీరనుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ. ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ-ఓటింగ్. బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలలో లేదా పైలట్ ప్రాజెక్టుగా అర్హులైన ఓటర్లు తమ మొబైల్ ద్వారానే సురక్షితంగా ఓటు వేసేందుకు డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ ఆధారిత ఈ-ఓటింగ్ సెక్యూరిటీ బీహార్ SEC-BHR ఆండ్రాయిడ్ యాప్ను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ-ఓటింగ్ ఎక్కడ జరిగింది? బీహార్. కిచెన్ మరియు మేనార్ వెట్లాండ్ రాజస్థాన్లోని కిచెన్ పిలోడి జిల్లాలో ఉంది కిచెన్ అనేది. మరియు మేనార్ వచ్చి ఉదయ్పూర్ జిల్లా. చిత్తడి నేలను అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్సర్ సైట్లుగా ప్రకటించారు. కిచెన్ డెమోయి సెల్ కొంగలకు ప్రసిద్ధి చెందగా మేనార్ స్థానికులు కాపాడుకుంటున్న పక్షుల గ్రామంగా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్ ఆర్చ్ బ్రిడ్జ్ జమ్మూ అండ్ కాశ్మీర్ చినాబ్ నదిపైన నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. ఇది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉంది. దీని ఎత్తు నది ఉపరితలాల నుండి 359 మీటర్లు ఉంటుంది. నది ఉపరితలాలపై నుండి దీని ఎత్తు ఎంత ఉంటుంది? 359. ఇది ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో ఇది అత్యంత కీలకమైనది. తాప్తీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర భూగర్భ జలాల మట్టాన్ని పెంచడానికి మరియు సాగునీటి అవసరాలను తీర్చడానికి మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు మే 2025లో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు సమకూరుస్తుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు భూగర్భ జలాల నీటి మట్టాన్ని పెంచడం కోసము ఈ ఒప్పందం చేసుకున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వము 90% నిధులు సమకూరుస్తుంది. తాప్తీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్. దీని పేరు తాప్తీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్. జాతీయ క్వాంటం మిషన్ను భారతదేశ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది? 2023. జాతీయ క్వాంటం మిషన్ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది? 2023. అమరావతి క్వాంటం వ్యాలీలో భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయడానికి ఏ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునింది? ఐబిఎం. బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉపయోగించిన ఈ ఓటింగ్ యాప్ ఏ సాంకేతిక ఆధారంగా పనిచేస్తుంది? డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ బ్లాక్ చైన్. బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉపయోగించిన ఈ ఓటింగ్ యాప్ ఏ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది? డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ బ్లాక్ చైన్. రాజస్థాన్కు చెందిన మేనార్ వెట్లాండ్ను స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారు? రాజస్థాన్కు చెందిన మేనార్ వెట్లాండ్ను స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారు? బర్డ్ విలేజ్ పక్షుల గ్రామం. కిచెన్ మరియు మేనార్ చేరికతో ప్రస్తుతం భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య ఎంతకు చేరింది? రామ్సర్ సైట్లు
భారతదేశంలో ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి? 91 కిచెన్ మరియు మేనార్ చేరికతో. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చీనబ్ బ్రిడ్జ్ నది ఉపరితలం నుండి ఎంత ఎత్తులో ఉంది? 359. తాప్తీ నది కింద ఏ రాష్ట్రం జన్మిస్తుంది? తాప్తీ నది కింది ఏ రాష్ట్రాలలో జన్మిస్తుంది? తాప్తీ నది అనేది మధ్యప్రదేశ్ బెతుల్ జిల్లా. తాప్తీ నది మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లాలో జన్మిస్తుంది. తాప్తీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులు వాటాను భరిస్తుంది? 90%. తాప్తీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్టు మొత్తం ఖర్చులో కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులు వాటాను భరిస్తుంది? 90%. భారతదేశంలో మొట్టమొదటి ఓటరు, తొలి ఓటరుగా గుర్తింపు పొంది ఇటీవల మరణించిన వ్యక్తి ఎవరు? శ్యామ్ శరణ్ నేగి. భారతదేశంలో మొట్టమొదటి ఓటరు, తొలి ఓటరుగా గుర్తింపు పొంది ఇటీవల మరణించిన వ్యక్తి ఎవరు? శ్యామ్ శరణ్ నేగి. అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారు? ఫిబ్రవరి 2. అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఫిబ్రవరి 2. యశోద ఏఐ ఇనిషియేటివ్. యశోద ఏఐ ఇనిషియేటివ్ అనేది ఒక కార్యక్రమం. దీన్ని ప్రారంభించి జాతీయ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్ మహిళల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ భద్రత నైపుణ్యాలను పెంపొందించడానికి జాతీయ మహిళా కమిషన్ ఈ కార్యక్రమంను ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం డిజిటల్ రంగంలో లింగ వివక్షను తగ్గించడం మరియు మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచడం. భారతదేశ సవరించిన తీర ప్రాంతం పొడవు 11,098 కిలోమీటర్లు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ అధునాతన GIS సాఫ్ట్వేర్ మరియు మ్యాపింగ్ సాంకేతికత ద్వారా భారతదేశ తీర ప్రాంతాన్ని తిరిగి లెక్కించి పూర్వం ఎంత పొడవు ఉంది? 7,516.60 కిలోమీటర్లుండగా కొత్త గణాంకాల ప్రకారం 11,098.81 కిలోమీటర్గా సవరించబడింది. ఇప్పుడు తీర ప్రాంతం ఎంత? భారతదేశ తీర ప్రాంతము 11,098.81. జ్ఞాన భారతం మిషన్ భారతదేశంలోని పురాతన తాళపత్ర గ్రంథాలు, మనుస్మృతులు మరియు అరుదైన పత్రాలను డిజిటలైజ్ చేసి భవిష్యత్తు తరాలకు అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మిషన్ను ప్రకటించారు. ఇది పాత నేషనల్ మ్యానుస్క్రిప్ట్ మిషన్కి అధునాతన రూపం. జ్ఞాన భారతం మిషన్ అనేది భారతదేశంలోని పురాతన తాళపత్ర గ్రంథాలు, మనుస్మృతులు మరియు అరుదైన పత్రాలను డిజిటలైజ్ చేసి భవిష్యత్ తరాలకు అందించడానికి భారతదేశంలోని పురాతన తాళపత్ర గ్రంథాలు, మనుస్మృతులు మరియు అరుదైన పత్రాలను డిజిటలైజ్ చేసి భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మిషన్ను ప్రకటించారు. ఇది పాత నేషనల్ మ్యానుస్క్రిప్ట్ మిషన్కి అధునాతన రూపం. సుస్థిర వ్యవసాయ దినోత్సవం మహారాష్ట్రలో జరిగింది. హరిత విప్లవ పితామహుడు భారతరత్న డాక్టర్ MS స్వామినాథన్ జన్మదినాన్ని పురస్కరించుకొని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 7న సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా ప్రకటించింది. తల్లికి వందనం పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లి ఖాతాలో వార్షిక సహాయం 15,000 జమ చేస్తారు. ఇది విద్యార్థుల డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి మరియు చదువును ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. జాతీయ మహిళా కమిషన్ను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది? చట్టబద్ధమైన సంస్థ. జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990. ఇది జనవరి 1992లో ఏర్పాటైంది.
జాతీయ మహిళా కమిషను ఏ చట్టం ద్వారా ఏర్పడింది? జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990. యశోద ఏఐ ఇనిషియేటివ్ యొక్క ప్రధాన లక్ష్యం మహిళల్లో ఏఐ అక్షరాస్యత మరియు డిజిటల్ అవగాహన పెంచడం. భారతదేశ సవరించిన తీర ప్రాంత పొడవు గణించడానికి ఏ సంస్థ సహకరించింది? నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మరియు సర్వే ఆఫ్ ఇండియా. నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మరియు సర్వే ఆఫ్ ఇండియా. పాత గణాంకాల ప్రకారము భారతదేశ తీర ప్రాంత అధికారిక పొడవు ఎంతగా ఉండేది? పాత గణాంకాల ప్రకారము 1970 నుండి ఎంత ఉన్నింది? మన తీర ప్రాంతాల పొడవు 7516.60 కిలోమీటర్స్. జ్ఞాన భారతం మిషన్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? జ్ఞాన భారతం మిషన్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. భారతదేశంలో నేషనల్ మాన్యుస్క్రిప్ట్ మిషన్ మొదట ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2003. భారతదేశంలో నేషనల్ మాన్యుస్క్రిప్ట్ మిషన్ మొదట ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2003. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో దేశ అభ్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది? 2024. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది? 2024. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సుస్థిర వ్యవసాయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 7. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ఏ రంగానికి సంబంధించింది? పాఠశాల విద్య మరియు విద్యార్థుల ప్రోత్సాహం. 2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? ముంబై ఇండియన్స్. మహిళల ప్రీమియం లీగ్ అనేది భారతదేశంలో జరిగే ప్రముఖ T20 క్రికెట్ టోర్నమెంట్. దీని ప్రకారం 2025 సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఇటీవల భారత ప్రభుత్వం ఏ రోజున ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించింది? సెప్టెంబర్ 23. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సు 2025 దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు ఏ అంశానికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని గురించి చర్చించింది? కృత్రిమ మేధస్సు మరియు వాతావరణ మార్పు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 వార్షిక సమావేశంలో ప్రపంచ దేశాల నాయకులు ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లైన ఏఐ నియంత్రణ, పాలన మరియు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులపై ప్రధానంగా చర్చించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దేని గురించి ప్రధానంగా చర్చించారు అంటే ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళైన ఏఐ నియంత్రణ, పాలన మరియు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులపై ప్రధానంగా చర్చించారు. ఇటీవల అమెరికా ఒత్తిడుల నడుమ వెనిజులా అధ్యక్షుడు మదురోకు మద్దతుగా నిలిపిన 2 దేశాలు ఏవి? చైనా, రష్యా. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా ఆంక్షలు మరియు రాజకీయ ఒత్తిడి పెంచిన తరుణంలో భౌగోళిక రాజకీయ వ్యూహాలలో భాగంగా చైనా మరియు రష్యాలు వెనిజులా ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. వెనిజులాకు పూర్తి మద్దతు ప్రకటించిన దేశాలు ఏవి? చైనా మరియు రష్యా. ఎవరికి వ్యతిరేకంగా? అమెరికా అధ్యక్షుడు విధించిన ఆంక్షలు, రాజకీయ ఒత్తిడిపైన చైనా మరియు రష్యా వెనిజులా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పేరు ఏమిటి? ఈగల్. యువతను పట్టి పీడిస్తున్న గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలను పూర్తిగా నిర్మూలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని, టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దింపింది.
ఆంధ్రప్రదేశ్ గంజాయి రహిత రాష్ట్రంగా హెల్ప్ లైన్ నంబర్ ఏది? ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ మరియు గంజాయి సమాచారాన్ని పోలీసులకు చేరవేయడానికి ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 14500. 14500. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమాచారాన్ని పౌరులు నేరుగా ఫిర్యాదు చేయడానికి 14500 అనే ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ను 14500 అనే ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతారు. ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయము జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాలు ప్రతి సంవత్సరం దావోస్లో జరిగినప్పటికీ దీని శాశ్వత ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా సమీపంలో గల కోలోనీలో ఉంది. దీనిని 1971లో క్లాస్ స్వాబ్ స్థాపించారు. వెనిజులా దేశ రాజధాని. ఇటీవల అంతర్జాతీయ వార్తల్లో నిలిచిన వెనిజులా దేశం యొక్క రాజధాని నగరం కారకస్. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న వెనిజులా ప్రపంచంలో అత్యంత చమురు నిల్వలు ఉన్న దేశాలలో ఒకటి. దీని రాజధాని కారకస్. ఆయుష్ మంత్రిత్వ శాఖ. భారత ప్రభుత్వంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 2014. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ విజేత ముంబై ఇండియన్స్.